యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం ఒక్కసారి ప్రశ్న వేస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగనిది, పూర్ణ అంగీకారంకు యోగ్యమైనదని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడింది. పాపులను రక్షించడానికి. పాపం అంటే మరి ఎవరు చేస్తున్నారు, ఎవరిని రక్షిస్తాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకో మాట ఏముందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. ఏ భేదం లేదు, చిన్న బిడ్డని భేదం లేదు, పెద్దవాడని భేదం లేదు, వయసులో ఉన్నారు భేదం లేదు, కానీ అందరూ పాపం చేసిన వారే అంట. చనిపోయేవారు సైతం పాపం చేసిన వారే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడతా ఉంది. అయితే ఏమి పాపం చేస్తే ఏమొచ్చింది ఇప్పుడు అంటే, ఆ లేఖనం చెప్తా ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణం, అది నిత్య నరకము అని రాయబడుతుంది. పాపం వలన వచ్చి జీతం మరణం, అది నిత్య నరకం అని రాయబడతా ఉంది. మరి కాబట్టి నరకం అంటే ఏంది అని ఒక్కసారి మరలా మనం ఆలోచన చేసుకుంటే, లేఖనాల్లో రాయబడతా ఉంది, ఎవరైతే దేవుని యొక్క మాటకు లేకపోతే దేవుని ఆజ్ఞకు విరోధంగా జీవించిన వారు, అది పాపం చేసిన వారు, ఆజ్ఞాతిక్రమే పాపము. మాట వినకపోతే శిక్ష తప్పదు. ఎవరైనా సరే, ఒక ప్రభుత్వ ఉద్యోగమైన పై అధికారికి మాట వినకపోతే ఆ ఉద్యోగం నుంచి తొలగించేవాడిగా ఉంటాడు, శిక్ష అనుభవించేవాడిగా ఉంటాడు. ఈ విధంగా దేవుడు కూడా తన ఆజ్ఞ ప్రకారం జీవించకపోతే వారికి కూడా శిక్ష ఉంది, అదే నిత్య నరకం. అయితే ఈ నరకం నుంచి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితమే ఆయన శరీరధారిగా ఈ భూమి మీద కన్య గర్భంలో ఆయన శిశువుగా జన్మించాడు. ఆయన పుట్టుక పరిశుద్ధమైనటువంటి పుట్టుక. మరి ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. జీవించిన ఆయన పరిశుద్ధుడే ఏం చేశారు అని అంటే, ఆ పరిశుద్ధుడు ఎందుకు వచ్చాడంటే పాపలను రక్షించడానికి. పాపము మరి పరిహారం కావాలంటే ఒకటే, మనం పాప పరిహారం కోసమై అనేకమైన కార్యాలు మనం చేస్తూ ఉంటాము. మరి బలులు అర్పించేటువంటి కార్యం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ బలి, యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. మరి ఆయన ఆ శిలువలో అనేకమైనటువంటి మరి హింసలకు గురైపోయి, ఆయన కాళ్ళలో, ఆయన మరి చేతుల్లో మేకులు దించబడతా వచ్చాయి, శరీరం అంతా కొరడాలతో పగలగొడతా వచ్చింది. మరి తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బల్లెంతో పొడిచారు, రక్తమంతా కూడా శరీరంలో నుండి భూమి మీద కారిపోయేంతగా ఆయన్ని మరి హింసించారు. ఆ విధంగా ఆయన శిలువలో మరి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా సరే శవం ఉందంటే తప్పనిసరిగా భూమిలో పాతి పెడతారు. ఆ విధంగా ఆయన కూడా భూమిలో పాతి పెట్టారు. కానీ ఆయన 3వ రోజు సజీవుడిగా తిరిగి లేచి మరలా 40 రోజులు మరి ఆయన భూమి మీద సంచారం చేసి 40 రోజుల తర్వాత ఆకాశానికి ఆరోహణై తిరిగి మళ్ళా వస్తానని చెప్పాడు. మళ్ళా వస్తాడు యేసు మళ్ళా వస్తాడంట భూమి మీదకి. ఎందుకు వస్తాడంటే తీర్పు జరగబోతుంది. మళ్ళా వస్తే, అంతకుముందు ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు, కానీ రాబోయే దినాల్లో ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. మరి ఒకరోజు తీర్పులో మరి నరకంలోకి వెళ్ళటానికా లేదంటే దేవుని రాజ్యానికి వెళ్ళటానికా? అందుకనే కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించున్నది. మరి మారు మనసు పొంది మరి సువార్తను నమ్ముడి అంటున్నాడు. రక్షణ పొందాలంటే సువార్తను నమ్మాల. యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా మనుషులందరి కోసం వచ్చారు. అందుకనే నా కోసం వచ్చాడని వ్యక్తిగతంగా మాట్లాడి, నా కోసమే నేను చేసిన పాపానికి ఆయన శిక్ష ఆ శిలువలో భరించుకున్నాడు. నా కోసమే ఆ శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, నా కోసమే తిరిగి లేచాడు. మరి ఈరోజు నన్ను పిలుస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తా ఉన్నాడంటే, ప్రయాసపడి భారం వచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తున్నాను. మరి విశ్రాంతి కోసమై
ఎవరైనా సరే ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. మరి నాకు రెస్ట్ లేదంటారు, నేను కొద్దిసేపు ఒంటరిగా ఉండేది మేలంటారు. ఎన్నో మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఆ కలవరంతో మరి విశ్రాంతి తీసుకోవాలంటారు. కానీ తన హృదయం ఊరికే ఉండలేదు, తన హృదయం ద్వారా నిద్ర కూడా రాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన సమాధానకర్త, ఆయన మన శ్రమలన్నింటి నుంచి విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు. ఒక దినాన ఈ లోకంలో ఈ శ్రమలతో ఉండి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ చనిపోయే ముందే ప్రభువైన యేసుక్రీస్తును మరి నమ్మి ఆయన దగ్గరికి వస్తే చాలు. ఆయన పిలిచాడు కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి మనం పవిత్రులుగా చేయను. అంటే మన పాపం లేని వారిగా ఆయన రక్తం మనల్ని కడుగుతూ ఉంది. యేసు రక్తం ప్రతి పాపను కడుగనని పరిశుద్ధ బైబిల్లో రాయబడుతుంది. కాబట్టి ఆయన విమోచన కొరకై ఆ శిలువలో చేసిన బలి రక్తము మన మీద మరి ప్రోక్షింపబడి మనల్ని శుద్ధి చేస్తుంది. మన మనసంతా మారిపోతుంది, పవిత్రం చేయబడుతుంది. చనిపోతూ కూడా దేవుని రాజ్యానికి వెళతామనేటువంటి ఆ పరలోకపు సంతోషాన్ని భూమి మీదే మనం అనుభవిస్తాం. దేవుడున్నాడు నాకు, ప్రభువు ఉన్నాడు నాకని ఎంతగా ఆయన యందు సంతోషించే వారిగా ఉన్నాం. అందుకనే లేఖనాల్లో రాయబడుతుంది, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు అంటాడు. ఆనందం ఎక్కడ ఉంది, సంతోషం ఎక్కడ ఉందంటే ప్రభువులో ఉంది. అందుకని ఆయన దగ్గరికి వస్తే ఈ ఆనందం నీకు కావాలా, ఈ రక్షణ నీకు కావాలా, మరి ఈ సమయంలోనే ప్రభువు పిలుపును ఆధారం చేసుకొని ప్రభు దగ్గరికి రండి. మరి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారందరూ మరి ఆత్మరక్షణ, పరలోక రాజ్యము పొందెదరు. ప్రేమికుల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవానికి స్తోత్రములు. ఆకాశమును మహాకాశ పట్టదైన దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నా. దయలమా తండ్రి, ఎంతైనా కనికరమైన దేవుడు, మీ మాటలు వినిపిస్తూ వచ్చాము. ఎవరైతే మీ మాటలు విన్నారో వారి హృదయాల రక్షణ కార్యం జరిగించండి. ఏ ఒక్కరూ నశించి నరకాన్ని కూడా మీకు ఇష్టం లేదు ప్రభా. మనుషులందరూ రక్షణ పొందాలని ఉద్దేశిస్తూ ఉన్నారు ప్రభా, మీ కార్యం జరిగించండి. ఈ సమయంలో మమ్మల్ని అప్పు చెప్పుకుంటూ ఉదయాలు తండ్రి ప్రభా స్వార్థ ముగించుకొని తిరిగి మందిని గంటం తోడు ఉన్నాడు. మీకు అప్పు చెప్పుకుంటూ గంట మహా ప్రభావం మీ కార్యం యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జయమని చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి. మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి జయమని చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా.